ఖమ్మం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో డాక్టర్ తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ యువజన నాయకుడు తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు ఖమ్మం నగరంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధుల నడుమ బాణాల లక్ష్మణ్, వెన్నా శ్రీధర్, పాండు, బొమ్మ ఉదయ్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్లగడ్డ హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, వెంకటాయపాలెం సొసైటీ డైరెక్టర్ రావూరి సైదుబాబు, ప్రముఖ పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల గోపాల్ మాట్లాడుతూ తుమ్మల తనయుడు డాక్టర్ యుగంధర్ జన్మదిన వేడుకలు ఇలాంటి వృద్ధుల నడుమ చేసుకోవడం అనేది వారి ఆలోచనలకు నిదర్శనం. ఎందుకంటే యుగంధర్ ఏనాడు కూడా ఆడంబరాలకు, దర్పాలకు పోకుండా అతి సామాన్య జీవితం గడుపుతూ ఉంటారు. అలా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని, ఏదైతే తమ పిల్లలకు, కుటుంబాలకు, సుఖాలకు, సంతోషాలకు దూరంగా ఇలాంటి వృద్ధాశ్రమాలలో జీవనం సాగిస్తున్న ఇలాంటి వృద్ధులకు ఒక సంతోషకరమైన, ఒక ఆనందకరమైన పండుగ లాంటి వాతావరణం కల్పించాలని అనుకోవడం చాలా గొప్పగా ఉన్నది. మీకు ఎవరు లేరు అనుకోవడం పొరపాటు. మీ అందరికీ మేమున్నాం, మా నాయకుడు ఉన్నాడని తెలియజేయడం కోసమే ఇలాంటి ఆశ్రమాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళల్లో ధైర్యం నింపినట్టు అవుతుందని అన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు, యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఖమ్మంలోని జీవన సంధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా బాణాల లక్ష్మణ్ గారు, పండు గారు అండ్ అలాగే ఉదయ్ గారు, ముగ్గురి ఆధ్వర్యంలో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా చేసుకోవడం చాలా సంతోషం. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే యుగంధర్ గారికి సపోర్ట్గా నిలుస్తూ మేమున్నామంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం, మీ అందరూ కూడా వాటికి సపోర్ట్ చేయడం, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ, పెద్దలందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యువ నాయకులు యుగంధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరం కూడా తెలుపుదాం. హ్యాపీ బర్త్డే యుగంధర్ అన్న. మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇలాగే వర్ధిల్లాలని, ఇంకా భవిష్యత్తులో పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని మీ అందరం కూడా మీతో ఉంటామని ఈ సందర్భంగా మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి చిరునామాగా నిలిచిన మచ్చలేని మహానాయకుడు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా అభివృద్ధి తప్పితే తన సొంత ప్రయోజనాలు కానీ, కుటుంబ ప్రయోజనాలు కానీ ఎరుగని ధీరుడు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యుగంధర్ గారి జన్మదిన సందర్భంగా జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసిన వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు గారికి, అదేవిధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎరగల హనుమంతరావు గారికి, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ గారికి, అదేవిధంగా కూరపాటి పిల్లల వైద్యశాల డాక్టర్ గారు కూరపాటి ప్రదీప్ గారు వారికి, మరియు కల్వకుంట్ల గోపాల్ గారికి, విచ్చేసిన అతిథులందరికీ కూడా, మహిళా లోకానికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 4వ తారీఖు అంటే మా అందరికీ పండగ రోజు. ఎందుకంటే మా నాయకుడు, మచ్చలేని మహామనిషి తుమ్మల యుగంధర్ గారి జన్మదినం ఆ రోజు కాబట్టి ఖమ్మం నగరంలో వీధి వీధి, వాడ వాడ, ప్రతి డివిజన్ లో కూడా అందరూ కూడా, డివిజన్ ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఉదయం నుంచి కూడా తుమ్మల యుగంధర్ గారు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ జన్మదిన సందర్భంగా ఖమ్మం ప్రజలందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ కూడా రావాల్సిన అవసరం ఉండే, కాకపోతే బిజీ షెడ్యూల్ వల్ల ఇక్కడున్న వృద్ధులందరూ కూడా 12:30కి కరెక్ట్ టైంకి వాళ్ళు భోజనం చేయాల్సిన అవసరం ఉన్నది. వారిని మనం వెయిట్ చేయించడం మంచిది కాదు. ముందు మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి, నాకు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి యుగంధర్ గారు మమ్మల్ని పంపించడం జరిగింది. మరో 10 రోజుల్లో ఈ ఆశ్రమానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆశ్రమ నిర్వాహకులు కూడా ఇక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మీరైతేనే పరిష్కరించగలుగుతారు. ఎంతో మంది ప్రజానాయకులు చెప్పాం కానీ వాటిని పరిష్కరించే నాయకులు ఎక్కడ కరువు అయ్యారు. కాబట్టి మీరు వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారు కోరుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా యువ నాయకుడు మాట ఇవ్వడం కూడా జరిగింది. మరో 10 రోజుల్లో ఈ ఆశ్రమానికి వస్తున్నారు. వీరికి ఉన్న మౌలిక సౌకర్యాలు కానీ, వసతులు కానీ అన్ని కూడా కల్పించే విధంగా వారు మీకు పాటుపడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా ఈ రోజు యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యువ నాయకుడు, మంత్రి గారి తనయుడు అయినటువంటి తుమ్మల యుగేంద్ర గారి జన్మదిన వేడుకలు ఇక్కడ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం
చాలా గర్వకారణంగా మరియు చాలా సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ యారగల్ల హనుమంతరావు గారికి, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ గారికి మరియు రావుల సైదుబాబు గారికి కార్పొరేటర్, ముఖ్యంగా మా యొక్క కోరికను మన్నించి కూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు మల్టీ స్పెషాలిటీ యొక్క అధినేత అయినటువంటి కూరపాటి ప్రదీప్ గారు, యుమ ఫౌండేషన్ చైర్మన్, వారు కూడా విచ్చేసి ఒక కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. ముఖ్యంగా మన యువ నాయకులు తుమ్మల యుగేంద్ర గారు గురించి చెప్పాలంటే, ఆయన ముఖ్యంగా యువకులకి పెద్దపీట వేస్తున్నారు అనడంలో ఎటువంటి ఆలోచన లేదు. కావున ఉత్సాహవంతులు, రాజకీయం మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు కనుక యుగేంద్ర గారితో చేరి జాయిన్ అయ్యి ఇంకా ప్రజా సమస్యల్లో ప్రజా క్షేత్రంలో పాల్గొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వారి ద్వారా చాలా మందికి దొరుకుతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యుగేంద్ర గారు మన వానా లక్ష్మణ్ అన్న చెప్పినట్టే ఇక్కడికి రావాలి. కావున వాళ్ళు టైం టు టైం లంచ్ అనేది టైం టు టైం చేయాలి కాబట్టి మనకు కుదరదు. షెడ్యూల్ ప్రకారం చాలా బిజీ ఉండడం వలన ఈరోజు ముందుగా వచ్చి మా అతిథులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వారి ద్వారా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారితో పాటు మన మహిళా నాయకులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేశారు. మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ కల్వకుంట్ల గోపాల్ గారు, ఇంకా పెద్దలు చాలా మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని బాణా లక్ష్మణ్ గారు, వెన్న పండు గారు, నేను బొమ్మ ఉదయన్ మా ముగ్గురు అండర్లో ఈ అన్నదాన కార్యక్రమం వృద్ధులకి చేపట్టి విజయవంతం చేయడం జరిగింది. కావున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా యువ నాయకులు గౌరవనీయ తుమ్మల యుగేంద్ర గారికి ఇట్లాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి ఇంకొకసారి అన్న హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసిన బాణాల లక్ష్మణ్ గారికి, ఈ 46వ డివిజన్ పెద్దలందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పట్టుకోండి. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు పుత్రుడు యుగంధర్ గారికి జన్మ శుభాకాంక్షలు. అదే విధంగా ఇంత దూరం ఉన్నా కానీ 46వ డివిజన్ నుంచి వెళ్ళి బాణాల లక్ష్మణ్ గారు పిలిచి మీరు రావాలి, మీరు పెద్దోళ్ళు వస్తే బాగుంటుందని 4 ముచ్చట్లు చెప్తే మంచిగా ఉంటుందని చెప్తే తుమ్మల యుగంధర్ గారికి శుభాకాంక్షలు తెలుపుచు ఇట్లు. శుభాకాంక్షలు. ఇది ఈ కార్యక్రమం బాణాల లక్ష్మణ్ చేసింది ఏదైతే ఉందో 46 వార్డులు చేస్తే మా బజార్లో పెద్ద ఎత్తున జరిగేది. ఇది ఈ చివరికి వచ్చే వరకల్లా మాకు ఎక్కడ దొరకక లేటుగా వచ్చాను. దీని గురించి శుభాకాంక్షలు చెప్తూ యుగేందర్ గారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి వృద్ధాశ్రమాలు ఇక భవిష్యత్తులో రాకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లల దగ్గర ఉండాలి తప్ప ఈ వృద్ధాశ్రమాలు ఉండి ఏదో మనం సేవా కార్యక్రమం చేయించుకుంటాం అదైతే కరెక్ట్ కాదు. వృద్ధాశ్రమం అనేది రాకూడదు. కేవలం వాళ్ళ పిల్లల దగ్గరనే ఉంటే చాలా సంతోషం. కోరపాటి ప్రదీప్ గారు డాక్టర్ ఈజ్ గాడ్, ఆయన అన్న ఆ మాట ప్రకారమే అదే ప్రకారం చేశాడు ఎలక్షన్ బిఫోర్. ఎందుకంటే మాకు వారెమ్మడి మేము తిరిగినాము. ఆ రోజు నుంచి ఈ రోజు కాదు, అంత ముందు నుంచి కూడా వారి సేవా కార్యక్రమాలు చేస్తూ కోరపాటి వెంకటేశ్వర వారి తనయుడు, నాన్నగారి పేరు కూడా చెప్తున్నారు, దాని టీడీపీ అయినా కానీ ఆయన సేవా దృక్పథం కల్లోడు. మేము నిజంగా కోరపాటి వెంకటేశ్వరాన్ని బాగా అభిమానిస్తాం. వారి తనయుడు బాబు గారిని కూడా మెచ్చుకుంటున్నాం. తర్వాత యుగంధర్ బాబు గారు 47వ జన్మదిన సందర్భంగా ఇట్లాంటి వృద్ధాశ్రమంలో పెద్దల ఆశీర్వచనం తీసుకోవటం చాలా శుభకరం. ఇట్లాంటి వృద్ధాశ్రమాలు రావద్దని చెప్పని మరొకసారి కోరుకుంటున్నా. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. అన్న అనగానే నేను ఉన్నానని వచ్చే ఏకైక నాయకుడు ఖమ్మం జిల్లాలో యుగేంద్ర గారు. అన్న పుట్టినరోజు అంటే మాకు ఒక పండగ వాతావరణం. ఈ పుట్టినరోజు నాడు బాణాలక్ష్మణ్ అన్న కానీ, మన బొమ్మ ఉదయ్ గారు కానీ, పండు గారు కానీ, మరి 3 టౌన్ తరపున ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం, సంతోషదగ్గ కార్యక్రమం. చాలా సంతోషపడుతున్నాం. ఈ కార్యక్రమానికి మన ప్రదీప్ అన్న రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా యుగేంద్ర అన్నకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.